డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్లే గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో 765 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లయిందని, దీనికి అదనంగా 25,000 కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని కాగ్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి 6.42 లక్షలు ఖర్చు అవుతుందని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టుకు అయిన వ్యయం నిష్పత్తి 1:51గా అంచనా వేశారు. కానీ ఈ నిష్పత్తి 0:75%గా ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు మల్లన్న సాగర్ నిర్మాణానికి ముందు భూకంప సంబంధిత అధ్యయనం సమగ్రంగా నిర్వహించలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగానే ఖర్చు పెరిగిందని తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ రిపోర్టు ఇటు సభలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొత్తంగా డిపిఆర్ లో 63,352 కోట్లు చూపెట్టగా 1.006 కోట్లు అంచనా వ్యయంగా పెంచారు. ప్రస్తుతం నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాలకు అయ్యేటట్టుగా మొత్తం ఈ ప్రాజెక్టుకు పూర్తయ్యే వరకు 1,45,427 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాజెక్టు నుంచి ఊహించిన ఫలితాలను ఎక్కువగా చూపెట్టారు. సో 1,47 కోట్ల 427 కోట్ల రూపాయలు అనేది దాదాపు పెద్ద అంశమైనప్పటికీ ప్రాజెక్టు నుంచి ఊహించిన ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా వీరంతా చూపెట్టారు. ప్రాజెక్టు వార్షిక ఖర్చులు చాలా తక్కువ చేసి చూపారు. కాళేశ్వరం నీటి అమ్మకం ద్వారా 1,019 కోట్ల ఆదాయాన్ని కూడా అంచనా వేసింది గత ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు. ఇప్పటికే 15 బ్యాంకుల్లో సుమారు 87,000 కోట్ల రూపాయలు సమకూర్చాలని ఒప్పందం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో బట్ ఇటు వట్టేతర రుణాలపై కూడా ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడినట్టుగా తెలుస్తుంది. కాదు దాని ప్రకారం ఇటు రుణాలు చెల్లించడంతో పాటు కార్యాపన కూడా చేసిందన్నట్టుగా కూడా గుర్తించబడింది. ఇటు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తిగా పూర్తి అవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నట్టుగా చెప్తుంది. సో మొత్తానికి గత ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అన్నట్టుగా డిపిఆర్లు పొందుపరిచింది ఒకటి, నివేదికలన్నీ కూడా తారుమారుగా ఉండడం, ఇవన్నీ కూడా కాగ్ నివేదికతో ఒక చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దీన్ని అయితే ఇటు మొత్తం ప్రజల దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మరి ఏం చెప్తుంది కాగ్ రిపోర్టుకి, మరి వాళ్ళ సమాధానం ఏంటి అనే దానిపైన అయితే మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. రేపు సభకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటిపైన కాగ్ రిపోర్టు మరోసారి తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటిపైన పెద్ద చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. మహేందర్, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లయిందని, దీనికి అదనంగా 25,000 కోట్లు ఖర్చు అయిందని కూడా కాగ్ తెలిపింది. దీనిపై ప్రభుత్వం అసలు ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారు? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం డిజైన్, కాళేశ్వరం ఇదంతా కూడా గతంలో ప్రాణిత అనుకున్న తర్వాత కాళేశ్వరం కాదు దీని పేరు నామకరణం మాత్రం. దీనికోసం బడ్జెట్ దీని అంచనాలు అన్ని కూడా అనుకోవడం, ఆ ప్రాజెక్టు అదనంగా దీంట్లో కట్టడాలు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రాణైతే చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఉన్నదానికన్నా ఎక్కువగా చూపించడం, కొత్త దాన్ని కూడా నిర్మాణాలు చేపడతామని అనుకోవడం, దీని ఖర్చులు, అప్పులు
డబ్బులు సమకూర్చడాలు ఇవన్నిటిపైన చాలా అనేక అనుమానాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కనిపిస్తూ ఇది కాదు రిపోర్ట్ అయితే ఒకటి తెరమీకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మరి ఆర్థిక మంత్రి అలాగే గత ఉన్నటువంటి హరీష్ రావు మరి ఏం చెప్తారు, దీనికి సమాధానం నిన్న మొన్న జరిగినటువంటి ఈ చర్చకు వేడిగడ్డ చర్చకు వీటికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఒకటి పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపైన ప్రతిపక్ష పార్టీ గతంలో 2 సార్లు పాలన చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్పబోయే దానిపైన ఇటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి దీంట్లో అవకతవకలు కూడా నిజమైన చెప్తే మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోమని రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.